వాక్యం చదువుకుందాం. బైబిల్ ఉన్నవాళ్ళంతా బైబిల్ తీయండి. బైబిళ్ళు లేని వాళ్ళు ఏం చదువుతున్నారో జాగ్రత్తగా ఆలకించాలా. ఇదంతా అయిపోయింది, ఇది ఎందుకు కావాలి కాబట్టి ఇది మనకు కావాల్సిందే. కాబట్టి మనం ఒక వాక్యాన్ని చదువుకుని కొంచెం సేపే చెప్పుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. ఎవరైనా మైక్లో ఒకరు చదువుతూ ఉండండి. 13వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 6 నుంచి 12 వరకు. ఆరవ వచనము కంఫర్ట్ వర్డ్. 6వ వచనము మార్చి చదువుకుందాం. మీ భాగాలు మేర్చు. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తనైన బరయేను అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమాను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతను తెరిచి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిన్నవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తెన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించరాని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి, తలలు వంచండి. ఎవరైతే మోకరించలేని వాళ్ళు, ఎవరైతే కుర్చీల మీద కూర్చున్నారో వాళ్ళు నిలబడండి. ప్రార్థనప్పుడల్లా నిలబడాలి. కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు మోకరించగలిగితే మోకరించండి. వెరీ గుడ్. కృప కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవుని పాదములకు స్తోత్రాలు. కృపగలి నామలో ఇంతవరకు కనికరించిన దేవుడవై నీ నమ్మకమైన స్వచ్ఛమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు సాక్ష్యాలు వినడానికి ప్రభా తండ్రి, తెలివైన మూర్ఖుడు చేసినటువంటి దుండగాలను తండ్రి ప్రభా వినడానికి మాకు ఇచ్చిన కృపకాయ వందనాలు. మేము ఎలాగా మా విశ్వాసములో జాగ్రత్తతో నడుచుకోవాలో ప్రభా తండ్రి మాకు నేర్పించి వెళ్ళాడు. దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ చదవబడిన లేఖన భాగాలను వివరించడానికి కృప దయచేసి పెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరు కూర్చోండి. ఇక్కడ గారడీవాడు అంటే ఏంటి అర్థం? గారడీవాడు అంటే ఏంటి? ఉన్నది లేనట్టుగా చూపిస్తాడు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తాడు. మాయల మరాఠీ అన్నమాట. మాయలు చేస్తూ ఉంటాడు గారడీవాడు. వాడికి పెట్టినటువంటి పేర్లు ఏంటంటే 10 సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. ఆగు. సమస్త కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటి చెప్పండి? కపటం అంటే ఏంటి? నువ్వు డబ్బులు ఇయ్యి, నువ్వు నాకు డబ్బులు ఇయ్యి, నోటు మాత్రం రాయను. దాన్ని ఏమంటారు? కపటం అంటారు.
లోపల ఒకటి బయటకు ఒకటి. వచ్చింది ఒక అందుకు, చేసేది ఇంకోటి. దేవుని పేరు పెట్టి మోసం చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి వెళ్ళకూడదని ప్రార్థన చేద్దాం. మనం మంచోళ్ళం అయితే అతను మారాలి, దేవుని సేవ నిజంగా చేయాలి అని మనం ప్రార్థన చేద్దాం. శపించొద్దు, ఎవరిని శపించొద్దు. ఏది ఏమైనా చేసింది మాత్రం భయంకరమైనది. భక్సింగ్ గారు అన్నారంట, భక్సింగ్ గారు వాడు అన్నాడంట, ఎవర్రా మీద అంటే నేను రెడ్డిని అన్నాడంట. ఏమన్నాడంట? నేను రెడ్డిని అన్నాడంట. భక్సింగ్ గారు ఆడితే అన్నాడంట, రెడ్డి గడ్డెవ్వాలి, గడ్డి మడ్డెవ్వాలిరా అన్నాడంట. ఏమిటి? రెడ్డి ఏమవ్వాలి, గడ్డి అవ్వాలంట. గడ్డి ఏమవ్వాలి, మడ్డి అవ్వాలి. మడ్డి అంటే బురదలో కలిసిపోవద్దు, అది నామరూపాలు లేకుండా పోవాలి. ఇక నువ్వు రెడ్డి అనుకుంటూ కూర్చున్నా, లేకపోతే నీ కులాన్ని పట్టుకొని బెండలో వేసుకొని తిరుగుతున్నా నీకేమీ ఉపయోగం లేదు. నీ కులాన్ని అంతటిని కూడా అక్కడ మడ్డిలో పెట్టేసి రావాలి ఇక్కడికి, ఏ కులమైనా సరే. ఇంకా నీకు ఇంక కులం, గోత్రం అన్నీ ఉన్నాయంటే ఇంకా నీలో మార్పు రాలేదన్నమాట, నిజమైన మార్పు రాలేదు. అలాంటిది ఆ మాటే చెప్పా ఈయనకి నేను, రెడ్డి గారికి. ఎవరు? విజయశేఖర్ రెడ్డి గారితో ఈ మాట అన్నా నేను. చాలా కోపం వచ్చింది ఆయనకి. అప్పుడు సువర్ణపాల్ గారు ఉన్నారు. సువర్ణపాల్ గారు మేము కలిసి అమలాపురం వెళ్ళాం. అమలాపురంలో అక్కడ సిస్టర్ బ్రదర్ ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్తే అక్కడ ఆ మాట అన్నాను. ఆయన కోపం వచ్చింది. ఏది ఏమైనా మేము చూసింది ఏంటంటే ఆయన దగ్గర ఏ విధము చేతనైనను ఆత్మలను దొంగిలించి, ఒక ఆత్మను కనాలంటే ప్రసవ వేదన పడాలి. ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు మొయ్యాలి, కనాలి, పెంచాలి, అన్నీ చేయాలి. ఈ యొక్క కొత్తకోట కానీ ఇక్కడ వాళ్ళు కానీ నా పరిచర్యలో, నేను బడాయికి చెప్పడానికి కాదు కానీ నా పరిచర్యలో రక్షణ పొందినటువంటి వాళ్ళు. మనం ఈ సమయంలో గాబ్రియల్ అన్నని, సాల్మన్ అన్నని, థామస్ని, ఇక్కడ మన ఐజక్ని, వాళ్ళ మా పేర్లు వాడుకోవటం మంచిది. వాళ్ళని మర్చిపోకూడదు మనం. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఏ విధము చేతనైనా కాజేయాలి అనేటువంటిది. ఒకరోజు నేను మా ఆవిడ బైక్, టీవీఎస్ బైక్ ఉండేది, రోడ్లు బాగుండేవి కావు. గుర్రాలపాలెం ప్రార్థన, గుర్రాలపాలెంలో అన్నీ పాకలే, ఇప్పుడు అన్నీ బిల్డింగులే. ఇప్పుడు సంగతి ఇది నిద్రపోయేవాడిని అడుగు, ఎప్పుడు సంగతి ఇది, ఎప్పుడు సంగతి? 35 సంవత్సరాల క్రితం సంగతే. 35 సంవత్సరాల క్రితం. రెబ్బ కావాలి తప్ప అక్కడ ఇటుకలు ఇల్లు లేదు. ఇక అలాగా ఉండేది. పోలు, కరెంటు పోలు ఉంది థామస్ ఇంటి దగ్గర. ఆ పోలుకి దొంగ కరెంట్ లాగాడు థామస్. లైట్ వెలుగుతుంది. ఒక కర్ర కట్టాడు, ఆ కర్రకి లైట్ కట్టాడు. గొయ్యి తీసి కర్ర పెట్టి కర్రకు లైట్ కట్టాడు. ప్రార్థన మేము వెళ్ళే వరకల్లా లైట్ వెలుగుతుంది. ఇటు చూస్తే ఇంట్లో కరెంట్ లేదు, వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, కరెంటు భయం ఏంటది. మొట్టమొదటిగా కరెంటు తీసేయన్నా, మీ ఇంట్లో ఉన్న దీపం తీసుకురా అన్న. ఆ దీపం పెట్టుకొని చుట్టూ కూర్చుని అలా చేసాం. చేస్తే అలాగ ప్రసవ వేదన పడి ఒక్కడిని కనేవాళ్ళం. ఒకసారి మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఎవరంటే ఐజక్ వచ్చాడు. స్వార్థ చేసాం కొత్తకోటలో. ఐజక్ వచ్చి అన్నాడు, ఆయన నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అన్నాడు. ఇది వాక్యానుసారంగా అన్నాడు. అపొస్తలుల కార్యంలో అలాగే అన్నాడు ఒక ఆయన.
మంచి మాటే. రక్షణ పొందాలంటే నీ మా కూర్చోబెట్టి అని చెప్పాం. ఆంబ్రూస్ గారు వచ్చారు ఆ రోజు, గ్లోరక్క, ఆంబ్రూస్ గారు, వీళ్ళంతా ఉన్నారు. అయితే అక్కడ రక్షణ పొంది మీటింగ్ పెట్టాం, అయిపోయింది. ఈయన ఏం చేస్తాడంటే నూనె అమ్ముతాడు ఈ ఊళ్ళన్నీ తిరిగి. ఎవరు ఐజాక్ నూనె అమ్ముతాడు. నూనె అమ్ముతున్నాడు, యేసుప్రభుని అమ్ముతున్నాడు. అక్కడికి వెళ్ళి థామస్ దగ్గరికి వెళ్ళి, కొత్తకోటలో మాస్టర్ ఉన్నాడు, ఆయన మీటింగ్ జరిగింది, నేను దేవుడిని నమ్ముకున్నాను, నువ్వు కూడా నమ్ముకొని అలాగ అందరూ చెప్పేవాడు. ఐజాక్ ఏం చేశాడంటే థామస్ని తీసుకొచ్చాడు మా ఇంటికి. థామస్కి అందరూ 10 నిమిషాలైనా, నేను ఎక్కువ చెప్తున్నాను చూడండి. థామస్కి వాక్యం చెప్పాను, ప్రార్థన చేయించాను, ఒప్పింపజేశాను, అయిపోయింది, బాగానే ఉంది. కొన్నాళ్ళు అయిన తర్వాత నతానీయులను తీసుకుని వచ్చాడు థామస్. నతానీయులు తీసుకొచ్చిన తర్వాత, నతానీయుల పేరేంటో తెలుసా? గంగరాజా, గంగతల్లి అని ఒక వాళ్ళ వంశానికి ఒక తల్లి ఉండేది. ఆ వంశం ఆ రోజున ఇలా పెట్టుకొని ఊరేగేవాళ్ళు. అలాగా జరిగేది అక్కడ. ఆ కాలువ పక్కనే ఉండేది ఇల్లు. అలా ఉంటే పోయిన తర్వాత ఆయన చెప్తే, నతానీయులకి చెప్తే ఏడ్చేసాడు, బోర్ని ఏడ్చేసాడు ఆడపిల్లలాగా. ఏడ్చేసి అప్పుడు పాపాలు ఒప్పుకొని అన్నీ చేశాడు. అన్నీ చేసి నేను అనుకున్నాను, వాక్యానికి ఎంత శక్తి ఉందా, ఏడుస్తున్నాడు అనుకున్నాను. వాక్యానికి అంత పవర్ ఉంది, పొడుస్తుంది, విరగొట్టుద్ది, మూలుగుల్లోకి చొచ్చుకుపోద్ది. వాక్యానికి ఉన్న శక్తి చాలా గొప్ప శక్తి అది. అలాగా ఆయన రక్షణ పొందాడు. అలాగా ఒకళ్ళ తర్వాత దేవుడు అందరినీ కూడా ప్రసవ వేదనతో ఒక్కొక్కళ్ళని కంటే వీడు కిడ్నాప్ చేశాడు. 60 మందిని కిడ్నాప్ చేయాలి కనలేక. ఒకసారి 60 మందిని కొంటారండి ఎవడన్నా? కంటారా? ఒకసారి 60 మందిని కంటారు, 2-3 కంటారు. కానీ పట్టుకొచ్చడానికి ఎంత పెట్టాడో. మేము అక్కడ నిర్ణయం చేసుకుని ఈరోజు బోపుతాను అక్కడ వాక్యం చెప్తాడు అని చెప్తాంగా. చెప్పగానే నేను వచ్చి కూర్చుంటే, నేను ఆ సుభాషిణి వాళ్ళ జాన్ అన్న వచ్చాం. వస్తే జాన్కి ఇచ్చాడు, కానీ నాకు ఇలా జాన్కి ఇచ్చాడు ఆరాధన. తర్వాత గాబులన్న వచ్చాడు, గాబులన్న కూర్చోబెట్టి ప్రసంగం చేశాడు. గాబ్రియల్ని కూర్చోబెట్టి. నెక్స్ట్ ఎవరంటే సాలమన్ అన్న. మీ ఇద్దరికి ఇవ్వలేదంటే నాకు కూడా ఇవ్వడో, 4 సంఘాల నుంచి నలుగురిని తీసుకెళ్తా, తన్ని తగిలేస్తాను అన్నాడు సాల్మన్ అన్న. అంటే గాబులని అన్నాడు, శావకుడు కదా, తనటానికి యోగ్యుడే కానీ తనడం మనం ఎందుకు తనడం, దేవుడు ఉన్నాడులే అన్నాడు. ఆ మీద వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఘర్షణ జరిగింది. కాసేపు ఉన్న తర్వాత రేపు వెళ్తాడు, ఆయనకి హార్ట్ దచ్చేసింది. కేవలం ఈయన మూలంగానే పోయాడు, ఈడు మూలంగానే ఆయన పోయాడు. కాన్వర్సేషన్లో ఆయన్ని అక్కడ సమాధి చేస్తుంటే అక్కడ కూడా వచ్చాడు ఈయన. అక్కడ అంతోని కొట్టబోయాడు. నువ్వెందుకు వచ్చావురా, నీ మూలంగానే కొట్టబోతే, కొట్టొద్దు వద్దు ఆపేశారు. దేవుడు కొడతాడు. మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతోనే దేవుడు కొలుస్తాడు. కాబట్టి మనం దీన్ని బట్టి దేవుని ఘనపరచాలి. దేవుడు ఉన్నాడు. మనం ఏదైనా తప్పు చేస్తుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. చూసి తగిన సమయంలో దానికి పరిష్కారం చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇక్కడ గారడీవాడు లాంటి వాడు అన్నమాట. గారడీవాడికి ఎన్ని బిరుదులు ఉన్నాయంట? సమస్త కపటముతో ఉండేటువంటి, కపటం అంటే ఏందో చెప్పాను కదా, సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. ఆయన మార్గం మంచిది కాదు. ఇక్కడ ఒక జీసస్ సేవ్స్ అని పెట్టుకుని వచ్చాడు. ఆయన ఎవరో మాకు తెలియదు.
ఎవరయ్యా మీరంటే సేవకుండా అన్నాడు. సేవకుండా అంటే రతనరాజు అన్నాడు, మీరు పెట్టుకుంటే పెట్టుకుని, లేకపోతే మేము పెట్టుకుంటాం అన్నాడు. సరే మాకు ఖాళీగా ఉందని చెప్పేసి ఇక్కడ పెట్టాం. అయితే మాకు తెలియలేదు దీంట్లో కుట్ర ఉందని. ఎలాగైనా కానీ ఏ విధము చేతనైనా తన సహజ స్వరూపాన్ని చూపించి ఏదైనా సంపాదించుకోవాలని వచ్చేటువంటి వాడే తప్ప సేవ చేయటానికి వచ్చిన వాడు కాదు అని తేలిపోయింది. అందుకనే దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా. ఎంత భయంకరమైన మాట ఇది! అపవాది కుమారుడా. ఇంకో మాట, సమస్త నీతికి విరోధి. నీతికి విరోధి. నీతి ఎవరు? యేసుప్రభు నీతిమంతుడు. నీతికి విరోధి సాతాను కుమారుడు, దేవునికి విరోధి. ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానేశాడు. ఇప్పుడు మానాడు. ప్రభు యొక్క తిన్నని మార్గాలు తీసుకెళ్ళి వక్ర మార్గంలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా మోసం చేసి గుంజుకొని వాక్యం లేదు. ఇప్పుడు బేతేలుకి వెళ్తే బేతేలు వాళ్ళు ఆరాధన చేస్తుంటే చక్కగా చేస్తారు. చదువు లేదు, ఎవరికీ చదువు లేదు. ఎదగనివ్వల, పిల్లల్ని ఎదవనివ్వల, మరుగుజ్జులుగా తయారు చేశాడు. పుట్టారు పిల్లలు, కన్నాం పిల్లల్ని. అయితే వాళ్ళకి కావలసిన వాక్యం పోషణ లేదు. ఏ కాడికి గుంజుకోవడం, శపించడం. ఇంకోటి ఏంటి? శపించటం. నేను శాపం వస్తుందా? దేవుడు శపించమన్నాడా? యేసు ప్రభువును పట్టించటానికి వచ్చినటువంటి వాడు వస్తే, యేసు ప్రభువును పట్టించడానికి వస్తే జనమంతా కోపం వచ్చి పేతురికి కత్తి తీసుకుని నరికాడు. తల మీద నరికితే ఏమవ్వాలి? 2 ముక్కలు అవ్వాలి. అదే జారి చెవు తెగి కింద పడింది. కింద పడితే శబాష్ పేతురు, మంచి పని చేశావు, వీడు నన్ను పట్టించడానికి వచ్చాడు. వాడు తలకాయ నరకాల్సింది, చెవు పడింది కానీ తలకాయ కూడా నరకాల్సింది అన్నాడు దేవుడు. ఆ కింద పడినటువంటి చెవి తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టి స్వస్థపరిస్తే మళ్ళీ మామూలు అయిపోయింది. ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళి అయ్యా చెవు నరికారు, ఈయన ఇదిగో చెవి తెచ్చాను, దీన్ని పెట్టి బాగు చేయండి అంటే ఎన్ని రోజులు పట్టిద్ది? ఎన్ని నెలలు పట్టిద్ది అది మానటానికి? వెంటనే అక్కడ పెట్టేశాడు దేవుడు. అప్పుడు కూడా మారల యోధ ఇస్కరియోతు అక్కడ కూడా మారలేదు. కఠిన చేయబడ్డాడు. ద్రోహము చేసేవాడు ఇస్కరియోతు. ఏదో అలాంటి వాడు ఈయన. ఈయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈయన లాంటి మార్గంలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఆయనకు మాకు కీడు చేశాడు కానీ మళ్ళీ మేలు చేశాడు. ఆయన ఏం చేశాడు? కీడు చేశాడు కానీ మళ్ళీ మేలు చేశాడు. ఎందుకని? ఒక మోసముతో బయటికి తీసుకొచ్చి ఆ మోసము పరిపక్వ దశలోకి వెళ్ళిపోయి ఎక్కువైపోయేసరికల్లా అసలు సంగతి ఏంటో వీళ్ళకి అర్థమైపోయింది. అతను కనుక నటనా జీవితంలో అలాగే ఉన్నట్టయితే అలాగే ఉండిపోయేవాళ్ళు. వాళ్ళు ఎక్కువైపోయింది, దాంతో అసలు సంగతి తెలిసిపోయింది. అప్పుడు మళ్ళీ మనకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఎంత మంచివాడు! అలాంటి వాడు ఆయన. వెళ్ళాడా? ఈ చిన్న ఊళ్ళో 3 సంఘాల ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు. అక్కడ తంతి అక్కడ పోయి ఇంకో చోట పెడతాడు. అక్కడ స్థలం కొన్నాడంట. స్థలం కొని రేకుల షెడ్ ఏదో చేయిపోతున్నాడు. 10 మందిని పట్టుకెళ్ళి కాళ్ళ మీద పడుతున్నాడు అన్న. అమ్మ మీరు లేకపోతే అవ్వదు. అలాంటి వాడు
ఇంకా ఊరు మారితే బతకలేనటువంటి వాడు, ఎక్కడైనా బ్రతకగలిగినటువంటి వాడు, సువార్త చెప్పి 10 మందిని సంపాదించుకొని సంఘం కట్టుకోవటమే మంచిది, కానీ ఇది మంచిది కాదు. మళ్ళీ దీంట్లో కొంతమంది తీసుకెళ్ళాడు. అలాంటి వాడు చూడండి అక్కడ, మానవ ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. అది ప్రభు చెయ్యి నీ మీద ఎత్తాడు. బీ కేర్ఫుల్. ఎలాంటి చెయ్యది? ఎలాంటి చెయ్యది? దక్షిణ హస్త బలంతో ఒక్కసారి అణిచేడంటే లోపలికి అణిపోవటమే. ఇంకా కొనసాగితే దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకని? దేవుని పేరుతో మోసం చేస్తున్నాడు. సంతలో కూరగాయలమ్మ దగ్గర మోసం చేస్తే అది వేరు వ్యాపారం. దేవుని పేరు ఇది, దేవుని మాట చెప్పి ఆత్మలను కొల్లగొట్టి ఆత్మలను ఎక్కడ తీసుకెళ్తున్నాడంట? అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండి. అపవాది కుమారుడా, దుర్మార్గుడా అంటున్నాడు ఇక్కడ. చెయ్యి ఎత్తాడంట దేవుడు. చెయ్యి నీ మీదకి ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను కనుక అతడు తిరుగుటకు ఎవడైనా చేయి పట్టుకునుడా అని వెతకుచున్నాడు. ఇప్పుడు ఏం వెతుకుతున్నాడు? ఎవడు నా దగ్గరికి వస్తాడా అని చూస్తున్నాడు. ఎవడు నా దగ్గరికి వస్తాడా అని చూస్తున్నాడు. అలాంటిది దానికి పాల్పడేటువంటి వాడు ఇప్పటికైనా సరే మారు మనసు పొంది, రక్షణ పొంది, మోసము తీసేసి నిజాయితీగా బతికి దేవుని మీద ఆధారపడి పరిచర్య చేయాలనుకుంటే చక్కగా పరిచర్య. ఎబ్రోన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో సంఘంలో వేస్తారు. ఆ సంఘం చూసుకోవచ్చు. అక్కడ కాదంటే ఇంకో దగ్గరికి వెళ్తారు. అలా చేస్తారు. అలా చేసేటువంటి ఇంకో 2 మాటలు చెప్పి ముగించేస్తాను. భోజనాల టైం అవుతుంది. రండి. యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. 34వ అధ్యాయం. పదో వచనాన్ని చదవండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. ఏమయ్యాడంట? కాపర్కి ఏమన్నాడు? విరోధినైతిని. ఇందాకేమయ్యాడు? దుర్మార్గుడికి, నీతి లేనటువంటి వాడికి, ఇంకెవడు? గారడి వాడికి, అపవాది కుమారుడికి, కపటముతో ఉన్నటువంటి వాడికి, అలాంటి వాడికి ఏమన్నాడు దేవుడు? జీవముతో నేను కాపరికి విరోధినైతేనే నా గొర్రెలను కూర్చి వాని యొద్ద విచారించదను. అది ఏం చేసావు? నా గొర్రెలు ఇంతమందిని అప్పచెప్తే నువ్వేం చేసావని విచారిస్తా నేను. వదిలిపెట్టాడు దేవుడు. నా గొర్రెల్ని ఏం చేశావు? అలాగను ఏమనక అలా నా గొర్రెలను ఏం చేశావు? వారు గొర్రెలు మేపుట మాన్పించదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొని జాలక ఉందరు. గొర్రెలని మేపటం మాన్పించేశాడు అంతే. ఇంకా ఆయనకి ఈ గొర్రెలకి సంబంధం లేదు, మాన్పించేశాడు. ఈ గొర్రెలు మేత మేయటం ఇంకో వస్తుంది రండి.
ఇకను ఆ, కాపరులు తమ కడుపు నింపుకొన్న జాలకయుందురు. ఉమ్, నా గొర్రెలు వారికి తిండి కాకుండా ఉమ్. వారి నోటి నుండి వాటిని తప్పించదును. ఆ, గొర్రెల్ని తింటున్నాడంట, బాగా బలిసిన గొర్రెల్ని తింటున్నాడంట. జోసఫ్ లాంటి గొర్రెల్ని 10,000దా 20,000దా అని చెప్పేసి పిప్పి పిప్పి చేస్తున్నాడు. ఏమయ్యా మరి డబ్బులు చీటీ రాయాలి కదా అంటే చీటీ రాస్తే దేవుడి కోపం వస్తుంది అంటున్నాడు. గొర్రెల మేపు తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించదను. ఇదే ఇదే ప్రభుని యెహోవాకు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో ఇదిగో నేనే ఆ, నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. ఆ, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు ఆ, కాపరులు వాటిని వెదకునట్లు ఆ, నేను నా గొర్రెలను వెదకి ఆ, చీకటి గల మబ్బు దినమందు ఆ. ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల నుండి ఆ. వాటిని తోడుకొని వచ్చి తోలుకొస్తాను వాటిని. ఆ గొర్రెలు ఎక్కడెక్కడ తప్పిపోయినాయో గొర్రెలు వాటిని ఏం చేస్తాను, తోలుకొని వస్తా. ఎక్కడికి? దొడ్డిలోకి తీసుకుని వస్తా. ఎక్కడెక్కడ పడిపోయినాయి చెదిరిపోయినాయి వాటిని తీసుకొస్తా. ఆ తర్వాత ఆయా దేశంలో నుండి ఆ, వాటిని సమకూర్చి ఉమ్, వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి ఉమ్, పర్వతముల మీదను ఉమ్, వాగుల యొద్దను ఉమ్, దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును ఉమ్, వాటిని మేపెదను. ఉమ్, నేను మంచి మేతగల చోట ఉమ్, వాటిని మేపెదను. ఉమ్, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద ఉమ్. వాటికి దొడ్డి ఏర్పడు. కాబట్టి ఎక్కడ పుష్టికరమైన వాక్యం ఉంటుందో పచ్చిక గల చోట్ల నేను వారిని పరుండ చేసేదను, శాంతికరమైన జలముల యొద్ద వారిని నడిపిస్తాను. ఆయన వాక్యం లేకపోతే ఎండిపోతావు. వాక్యం లేకపోతే దేవునికి దూరం అవుతావు. ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. బ్రతకాలంటే అలా బతకాల్సిందే కానీ ఇంకో బతుకు లేదు. వాక్యం సమృద్ధి ఉండాలి, ప్రార్థన సమృద్ధి ఉండాలి. ప్రార్థన వాక్యం విడిచిపెట్టామంటే విశ్వాసమే కాదు. ఈ రెండు విడిచిపెడితే నీళ్లు విడిచిపెట్టినటువంటి చేప లాంటి వాడివి. నీళ్ళల్లో నుంచి చేపను అవతల పడేస్తే గిలగిల తనుకొని చచ్చిపోతుంది. ఈ రెండింటిని విడిచిపెడితే, వాక్యాన్ని ప్రార్థనని విడిచిపెడితే చచ్చిన చేపతో సమానం. అలాగ మనం వాక్యములో ఎదగాలి. వాక్యం చెప్పేటప్పుడు వినాలి, దాన్ని దాచుకోవాలి. ఎక్కడెక్కడ దాచుకోవాలి? నీ నోటను, నీ యొద్దను, నీ హృదయంలో ఉండాలంట వాక్యం. రోమీయులు రాసిన పత్రిక 10:8, రోమా 10:8 అంటాడు ఆ మాట. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలో అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను, నీ నోట్లో, నీ హృదయంలో ఉండాలి. నీ చేతిలో ఉంటుంది మొట్టమొదట. ఈ చేతిలో ఉన్న వాక్యం నోట్లోకి వెళ్ళాలి. నోట్లో ఉన్న దాన్ని తీసుకొని కడుపులో పెట్టుకోవాలి. మొట్టమొదట చేదుగా ఉంటుంది కానీ తర్వాత తీయగా ఉంటుంది. వాక్యం చేదుగా ఉంటుందంట. ఎందుకని? అబద్ధం ఆడొద్దు అని చెప్పింది వాక్యం. అది మనకు నచ్చదు. ఎందుకని? మనం అబద్ధాలు ఆడేవాళ్ళం. అది ఒక విశ్వాసం అన్నాడు నా దగ్గరికి వచ్చి, అలా చెప్తారు కానీ అబద్ధం ఆడకపోతే ఎలా బతుకుతాం అన్నాడు. అబద్ధం ఆడకుండా ఎలా బతుకుతాం అన్నాను. నేను అన్నాను, అబద్ధమును జరిగించువాడు, అబద్ధమును చేసేవాడు, చదవండి 21:8 ప్రకటన గ్రంథం 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ. ఏమిటది? అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందే. 22 చదువు, 22:15 చదువు. 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను,
విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి ఆ, జరిగించి ప్రతి వాడును ఆ. వెలుపట నుండి అబద్ధమును ప్రేమించి అబద్ధమును జరిగించువాడు ప్రతి ఒక్కడు వెలుపల ఉంటారు, లోపలికి రారు. వెలుపల ఎవరున్నారు చెప్పండి? ఇంకా వెలుపల ఎవరు ఉంటారు? ఇది కాదు, ఇంకోటి, వెలుపల ఎవరున్నారు? వెలుపల ఎవరున్నారు? అదే వాక్యం జాగ్రత్తగా. వెరీ గుడ్. బుద్ధి లేని కన్నికలు 5 లోపల ఉన్నారు, 5 వెలుపల ఉన్నారు. అలాగా పరలోకానికి వెళ్ళకుండా వెలుపల ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఎలాంటి వాళ్ళు? కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి అబద్ధాన్ని ప్రేమించి దాన్ని చేసేవాడు, జరిగించేవాడు వెలుపట ఉంటాడు, లోపలికి రాడు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఒక దగ్గర నేను గేటు దగ్గర ఉన్నాను, అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చాడండి ఒక ఆయన. డబ్బులు అప్పులోడు అంటారు ఆయన్ని. అప్పులోడు వచ్చాడు. అప్పులోడు వచ్చి నన్ను అడిగాడు, పలానా అమ్మాయి ఉందండి అని అడిగాడు, పేరు పెట్టి. అడిగితే నన్ను ఆ అమ్మాయి అంటుంది, అంకులు చెప్పొద్దు. ఆ అమ్మాయి ఈడికి కనపడతలా, ఆడికి ఆ అమ్మాయి కనపడతలేదు, ఇద్దరు కనపడుతున్నారు నాకు. ఈడు నాతో మాట్లాడుతున్నా, నాకు ఆ అమ్మాయి కూడా కనపడదు. ఆ అమ్మాయి ఉందా అని అడిగాడు. ఆ అమ్మాయి ఉంది, అంకులు చెప్పద్దు, లేనని చెప్పాను. నాకేమి కర్మ, డబ్బులు నేను తీసుకోవాలా, నేను ఇవ్వాల. డబ్బులకి గిబ్బులకి నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను అబద్ధం ఆడాలి, అబద్ధం ఆడితే నరకానికి వెళ్ళాలి. నేను పాపం చేశాను, అక్కడికి వెళ్ళటమే బుద్ధి తక్కువ. ఆ అమ్మాయి అబద్ధం ఆడమంటుంది, ఆ అమ్మాయి ఉందా అంటాడు, లేదని చెప్పలేను, ఉందని చెప్పలేను. ఉందంటే ఆమె కోపం, లేదంటే ఈడి కోపం. కాబట్టి కరవమంటే కప్ప కోపం, వదలమంటే. అలాంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు వస్తాయి మన దగ్గరికి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు వస్తాయి. వాటి జాగ్రత్తగా ఉండాలి, గమనిక కలిగి ఉండాలి. అబద్ధం ఎక్కడ తొర్లుతుందో చూసుకుంటూ ఉండాలి. చిన్నదే కదా, అబద్ధం ఆడకపోతే ఏం బాగుంటుంది అన్నట్టుగా ఉండకూడదు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ విధముగా ఇక్కడ అంటున్నాడు, వాటిని స్వదేశంలోనికి తీసుకుని వచ్చి పర్వతాల మీద 4 యొద్దకు మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడుతున్న. దొడ్డి కావాలా? అదే సంఘం. దొడ్డి అంటే ఏంటి? సంఘము. దొడ్డి చుట్టూ ఏముంటుంది? కంచె ఉంటుంది. కంచె ఎందుకు ఉంటుంది? కంచె అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తాను. భద్రత. ఇంటి చుట్టూ ఏం కట్టుకుంటాం? ప్రహరీ కట్టుకుంటాం. కుక్క, పిల్లి, పాము అవి రాకుండా. దొంగ కదా, తాళాలే పగల కొడతాడు లోపల రాకుండా. ఇంటికి ప్రాకారం ఉండాలి, చెరువుకి గట్టు ఉండాలి. చెరువుకి గట్టు లేకపోతే నీళ్ళేమైతే పడిపోతాయి. చేనుకి కంచె ఉండాలి, చేను చుట్టూ కంచె ఉండాలి. విశ్వాసి చుట్టూ ప్రార్థన ఉండాలి. ప్రార్థన కంచె. ఎవరికి కంచెలు 3 ఉన్నాయి? ఏబుకి 3 కంచెలు ఉన్నాయి. ఏబు చుట్టూ కంచె ఉంది, తర్వాత ఏబు కుటుంబం చుట్టూ కంచె ఉంది, ఏబు ఆస్తి చుట్టూ కంచె ఉంది. 3 కంచెలు ఉన్నాయండి. శత్రువు 3ని దాటుకుని వెళ్ళిపోయాడు. శత్రువు ప్రార్థనాపరుడే, ఆరాధకుడే, మంచివాడే, న్యాయవంతుడే, అలాంటి వాడు లేడు భూమి మీద అని చెప్పాడు. సాక్ష్యం కలిగిన వాడు, అయినప్పటికీ కష్టాలు తప్పలేదు.
కాబట్టి మనము జాగ్రత్తగా లేకపోతే వీళ్ళ నోట పడిపోతాం. ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. 34వ అధ్యాయము 3వ వచనం. క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు. అది ఏం చేశాడంటే ఈయన కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని కొవ్వు తినేసి బొచ్చును కప్పుకొందరు గాని ఆ బొచ్చుతో కప్పుకొని గొర్రెలు మేపరు. గొర్రెలు కావాలి. ఎందుకు? కొవ్వు తినాలి, ఆ బొచ్చేమో కప్పుకోవాలి. చలి లేకుండా మేపకూడదు. మన వాళ్ళు కూడా చాలామంది ఆయనే కాదు, వెళ్ళిన మూర్ఖుడే కాదు, ఇక్కడ చాలామంది కూడా ఏం చేస్తారంటే, గేదెలు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి? గేదెలు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. గేదెలు ఏమనలే, గేదెలు ఉన్నవాళ్ళు ఏమనలే. నతానేలు వాళ్ళకి ఉంది, అదిగా సిస్టర్ ఎస్తేర్ సిస్టర్కి ఉంది, ఇంకా చాలామంది. ఒకప్పుడు మనకు కూడా ఉండేవి అనుకోండి, మాకు కూడా ఉండేవి. నేను చేసే మోసం ఏంటంటే, మొట్టమొదట అది పాలు చేదేంత వరకు దానికి పిల్లకి దగ్గర పెడతాం. అది పాలు చేదిన తర్వాత పాలు ఎవరయ్యే? మనయ్య, వెనక మనయ్య. పాలు ఎందుకు గేదె పాలు ఎందుకు పెడుతుందంటే తన పిల్ల కోసం. ఒక మనిషి పిల్ల పుట్టిన తర్వాత పాలు పడితే ఎవరికి అమ్ముతారా? అమ్మరు కదా, బిడ్డ కోసమే కదా. మరి గేదెకి అయితే నీ కోసమా? గేదెకి పిల్ల తాగొద్దా? మనం అందరం కలిసి అన్నీ తెలుసు, మనకు అన్నీ తెలుసు, దాన్ని తాగలేం. అది లాగేస్తారు బలవంతంగా. అది అట్లా ఆగుతుంటే మనం ఇట్లా ఆగుతాం, అప్పుడు మనం కూర్చుంటాం. ఈ మోసం కదా. అదే ఇది ఇక్కడ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెల్ని ఏం చేస్తున్నాడు? కొవ్వు తింటున్నాడు, బొచ్చు కప్పుకుంటున్నాడు, దాన్ని మాత్రం మేపడం, దాని ముఖాన్ని గడ్డేయడు. మనం అంతే, పొదిగే కావాలి కానీ నోటి దగ్గర ఏమి వేయం. అలాంటి వాడు అన్నమాట. ఇంకా చదువు. బలహీనమైన వాటిని మీరు బలపరచురు, రోగము గల వాటిని స్వస్థపరచురు. బలహీనమైన వాటిని బలపరచరు. రొట్టె దగ్గరికి వెళ్ళినప్పుడు 3 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? అనేకులు బలహీనులను, రోగులను, చాలామంది నిద్రించుచున్నారు అన్నాడు. అక్కడ బలహీనులను బలపరచరు, రోగుల దగ్గరికి వెళ్ళి స్వస్థపరచరు, విజిట్ చేయరు. విజిట్ చేసే పని ఉండదు కాబట్టి విజిట్ అనేటువంటిది లేదు. రోగుల దగ్గరికి వెళ్ళి ఆదరించేటువంటి తత్వం ఉండదు. ఒకవేళ వెళ్ళినా, ఒక ఆయన ఉన్నాడు పాస్టర్ గారు, పోగానే అన్నం తినన్నా, పాస్టర్ గారికి అన్నం తినన్నా అంటే, అన్నమా పెట్టు. ఏం కూర? పప్పు అన్నా. పప్పా? మీ మొఖం మండ, ఎప్పుడు పప్పే, ఒక కోడిని కోయొచ్చుగా. అబద్ధం చెప్తున్నానా? కాదు. ఇంకా నర్సీపట్నంలో ఉన్నాడు ఆయన అక్కడే ఉన్నాడు. అలాగా తిట్టేవాడు. ఏ కాడికి ఏది వస్తుందా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆదరించడానికి వెళ్ళావు. రోగం వస్తే ఆదరించడానికి వెళ్ళావు. ఆదరణ లేదు, మంచి మాట లేదు, ఏమి ఇస్తావు? ఏం జేబులు వెళ్ళాలని. బలహీనమైన వాడిని బలపరచడం లేదు, ఆరోగ్యం లేని వాడిని ఆదరించటం లేదు. మన బ్రదరు, మన అడవిన్ అన్న ఇక్కడ ఎవరికో బాగోకపోతే ఆయన తీసుకుని వైజాగ్ తీసుకుని వెళ్ళారు. మామూలుగా వెళ్ళి ప్రార్థన చేసి వైజాగ్ వెళ్తారా, వెళ్ళండి అని వచ్చేస్తే సరిపోద్ది. వాళ్ళని తీసుకుని అక్కడ పోయి తీసుకెళ్ళి అక్కడితో వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసుకోవటం అనేటువంటిది ఆ బాధ్యత ఉండాలి.
సేవకుడికి బాధ్యత ఉండాలి. ఆ గొర్రె ఏమైపోద్దో, నా చేతిలో పెట్టినటువంటి ఈ గొర్రె సంగతి ఏంటి, ఇది బలహీనం అయిపోతుంది, ఇది పాడైపోతూ ఉంది, చచ్చిద్దామా. 99ని విడిచిపెట్టి ఒక్కదాని కోసం పరిగెత్తేటువంటి వాడు మనస్తత్వం గొర్రెల కాపరిది. అక్కడికి అంటున్నాడు, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణం పెడతానన్నాడు. నా గొర్రెల కొరకు నేనేం చేస్తాను, నా ప్రాణం పెడతానన్నాడు. ఒక గొర్రెల కాపరు ఉన్నాడంట. ఆయన గొర్రెలను తీసుకెళ్తున్నాడు. ఈ రైలు పట్టాల మీదుగా అవతలకి వెళ్ళాలి. యువతలు ఉన్నాడు, అవతలకి వెళ్ళాలి, మేతకి వెళ్ళాలి. తీసుకెళ్తా ఉన్నాడు. గొర్రెలు వెళ్తున్నాయి, దాటుతూ ఉన్నాయి. షూ అని తెగ. అప్పుడే వచ్చేసింది రైలు వచ్చేసరికల్లా ఆ గొర్రెలన్నింటినీ కూడా తరిమేసాడు. ఒకటి మాత్రం అక్కడే ఉండిపోయింది. దానికోసం అని చెప్పి ఏం చేశాడంటే మెల్లిగా వెళ్ళి దాన్ని లాగి యువతలు పడేసి లోపు వచ్చేసి ఆయన మీదకి వెళ్ళిపోయింది. గొర్రెల కాపరి మీదుగా ఏమైంది, ట్రైన్ వెళ్ళిపోయింది. 2 ముక్కలయ్యాయి. నా గొర్రెల కొరకు నేను నా ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రాణం కాదు, నా ప్రాణం అక్కడ. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము మనకు వస్తుందంట. కాబట్టి ఆ కాపరి అక్కడ గొర్రెలన్నీ అది వెళ్ళిపోయిన తర్వాత గొర్రెలన్నీ మా కాపరి ఏమిటి ఇలాగైపోయాడు, పడుకున్నాడు ఏంటి అని వచ్చి అన్నీ చుట్టూ చేరినాయి అంట. చేసి చూస్తూ ఉన్నాయంటే వాడికి ఏం తెలియదు, ముందుకు వెళ్ళలేకపోయినాయి. మా కాపరి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పడిపోయాడేంటి, మమ్మల్ని ఏమంటలేదు అని చెప్పేసి అలాంటి కాపరత్వం కలిగినటువంటి కాపరే, దొంగ కాపర్లు కాదు మనకు కావాల్సింది. అలాంటి కాపరి, పట్టించుకునే కాపరి, ప్రాణం పెట్టే కాపరి, బాగోగులు చూచే కాపరి మనకు కావాలి. కానీ దాచుకునేవాడు, మోసగారి, కపటదారి, దయ్యం కుమారుడు అలాంటి వాళ్ళు మనకి అక్కర్లేదు. దుష్టుడు చెప్పాలి, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. వాక్యం అన్నీ నేర్చుకోవాలి మరి. దుష్టుడు తరమకుండగానే పారిపోతాడు. వాడి దుష్టత్వం వాడిని ఒక చోట ఉండనివ్వదు. వాడి దుష్టత్వం ఒక చోట మనమేం చేయలేదు. వాడి దుష్టత్వం వాడిని ఒక చోట ఉండకుండా తరిమివేసేటువంటిది కాబట్టి దుష్టత్వం అనేటువంటిది మంచిది కాదు. ఆ విధముగా చేసే తర్వాత చదువు. గాయపడిన వాటికి కట్టరు. గాయపడితే ఏం చేయాలంట, కట్టాలంట. తోలువేసిన వాటిని మరలా తోలుకొని రారు. తోలువేసిన దాన్ని తోలుకొని రావాలి. మనం చేసే పని ఇది. ఇప్పుడు తోలువేయబడిన దాన్ని తోలుకొచ్చుకుంటున్నాం. తప్పిపోయిన వాటిని తప్పిపోయిన దాన్ని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. కాబట్టి కాపరి యొక్క బాధ్యత చాలా గొప్పదిగా ఉంటుంది. అలాగ లేకుండా పోయింది. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగించేస్తాను. బయటికి వచ్చినప్పుడు గాబ్రియల్ అన్నకి ఒక వాగ్దానం వచ్చింది. అదేంట్రా అంటే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గాబ్రియల్ అన్న వాగ్దానం అలాగా పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఏంట్రా అంటే 50 యెషయా గ్రంథం 54:16 వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయ కాదు 54:15-16 ఉంటుంది చూడు. జనుల గుంపు చాలు. నీకు విరోధముగా, అది కాదు, దానిపైన జనుల గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. అది ఏంటంట, విరోధముగా గుంపు కూడు వారు మళ్ళీ ఏమవుతారు, వాళ్ళు నీ పక్షానికి వచ్చేస్తారు అనే మాట ఆయన పట్టుకున్నాడు. ఆయన పట్టుకున్న తర్వాత నేనేం చేశానంటే
దాని మాటలు తీసుకుని ఒక పాట రాశాను. ఇలా వచ్చేసిన తర్వాత ఓ మోరియా ఓ సంఘమా గాలివాన చేత కొట్టబడిన నా ప్రియ సంఘమా, ఓ మోరియా ఓ సంఘమా గాలివాన చేత కొట్టబడిన ఓ ప్రియ సంఘమా. గాలివాన అంటే అండి, మునిగిపోయే పేతురు దేన్ని చూసి మునిగిపోయాడంట? గాలిని చూసి మునిగిపోయాడంట పేతురు. ప్రభా రక్షించండి, అప్పుడు రక్షించాడు పట్టుకొని. గాలి అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి గాలివాన చేత కొట్టబడిన సంఘముగా, ఇది నేను రాసింది కాదు, అక్కడ ఉంది చూడు 10వ అధ్యాయంలో, ఆ 10వ వచనంలోనూ ఎక్కడ ఉంది? 54:10 అక్కడ, పర్వతములు తప్పిపోయినను తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది నాకు కావాల్సింది ఏతికి చక్కగా చదవటానికి. గాలివాన చేత ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అనే మాట తీసుకుని నేను పాట రాశా. గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా, నేను నీలాంజలములతో నిన్ను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో కోట కొమ్మములను కట్టు. ఎంత బాగా కట్టాడు చక్కగా. అప్పుడు మోరియా అలా లేదు, ఇప్పుడు మోరియా వేరు, మహనీయమైంది. కాబట్టి దేవుని కృపను బట్టి ఒకటి మేలు, రెండోది మేలే. ఒకటి మేలు వెళ్ళిపోవటం, రెండో మేలు ఇటు వెళ్ళిపోవటం, వెళ్ళిపోవటం, ఆయన వెళ్ళిపోవటం, ఇంకోటి ఇక్కడికి రావడం. దేవుడు 2 మేలులు చేశాడు మనకి. దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాల్సినటువంటి, ఒకళ్ళు హెబ్రోను వాళ్ళు, ఒకళ్ళు ఇక ఎక్కడి నుంచి హెబ్రోను వాళ్ళు అది ఇది అని ఉండదు, ఇప్పటి వరకే ఉంటుంది. ఒకళ్ళు హెబ్రోను వాళ్ళు, ఒకళ్ళు మహనీయం వాళ్ళు. ప్రార్థన చేయండి, వీళ్ళు కృతజ్ఞత చెల్లించండి. ఏమని? ప్రభా 10 సంవత్సరములు మరగ్గిపోయినటువంటి బానిసత్వంలో కట్టబడిన గాడిదల్లాగా ఉన్నటువంటి మమ్ములను ఈ దినాన్ని విడిపించావు నాయన అని చేయండి. వీళ్ళేం చేయాలా? మా సహోదరులను మా దగ్గరికి మమ్మల్ని పంపిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు అని చెప్పి వీళ్ళు చేయాలా. అలాగా అటొకళ్ళు ఇటొకళ్ళు చేయండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా చేయొచ్చు, వాళ్ళే చేయాలని లేదు, ఎవరైనా చేయండి. త్వరగా ఎవరొకళ్ళు చేయండి. విడుదల కొరకు